కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ని పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే, అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వ్యక్తి. లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28 జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28 జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కదా, అంటే టైమ్లీగా ఆ లెటర్ ఉన్న విషయం తెలిసింటే కన్నా సమయానికి అదే టైంలో తెలిసింటే ఇది 100% హత్య అని అందరికీ అర్థమయ్యేది కదా. అంత ఇంపార్టెంట్ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారు, ఎందుకు కన్సీల్ చేయమన్నారు అని చెప్పి సిబిఐ అడిగితే ఆమె చెప్పే ఆన్సరు, మాకు లెటర్ ఉన్న విషయము కృష్ణారెడ్డి గారు వాట్సాప్ పెట్టాడు, లెటర్ చూసాము, లెటర్లోని అంశాలు మేము చదివాము, నాన్నకు సంబంధించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్నీ కూడా మేము చూసామని చెప్పి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఎందుకు బయట పెట్టలేదనే విషయానికి ఒక పెద్ద థియరీనే చెప్తుంది. ఊరంతా గొడవలు అవుతాయని, ఇంకొకటని రకరకాలైన కారణాలు కూడా చెప్పింది. 28 జూలై 2020 నాడు సరిగ్గా నెల రోజులకు 27 ఆగస్ట్ 2020 రోజు మళ్ళా సిబిఐ ముందుకు వచ్చి మళ్ళా స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ రోజు ఏమని స్టేట్మెంట్ ఇస్తుందంటే, లెటర్ గురించి నేను లాస్ట్ టైం నెల క్రితం చెప్పింది అంతా తూచు, నాకేమీ గుర్తులేదు, లెటర్ గురించి నేను చూడలేదు, నాకేమీ గుర్తులేదు, ఎప్పుడో సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ ఎస్పీ గారి చేతిలో నేను లెటర్ చూడడమే తప్ప అంతకు మించి నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి నిర్మోహమాటంగా అబద్ధం చెప్తుంది. అంటే నిజంగా సిబిఐ ఈ మాదిరి ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని కవరప్ చేసుకోవడానికి మరో వాంగ్మూలం తీసుకునే కార్యక్రమం చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇది విచారణ చేసే పద్ధతి ఇది కరెక్టేనా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండో ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, నా బెయిల్కి సంబంధించి వాదనలు జరిగేటప్పుడు హైకోర్టులో నేను సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచా. సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు
ఒక్క నిమిషం. సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకు వాయిస్ రావట్లేదు? Very hard. Last couple of months or years, he's been working extremely hard. ఏం పని చేస్తున్నారు? He's working. అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తున్నారు. He's working on that. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో He's working on that. ఇది సరిగ్గా చనిపోయిన వివేకం పెదనాని చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో ఈ ప్రెస్ మీట్ సునీతక్క పెట్టింది. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడడం మీరు కూడా విన్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా మా నాన్న అవినాష్ను ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారని చెప్పి స్పష్టంగా సునీతక్క మాట్లాడిన మాటలు ఇవి. నేను ఇదే వీడియోను హైకోర్టుకి ఇచ్చా నా బెయిల్ వాదనలు జరిగేటప్పుడు. ఎంపీ టికెట్ మోటివ్ అంటారు, ఒక పక్క సొంతం కూతురే ఈ మాదిరి మాట్లాడింది, నా కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నమాట వాస్తవము అని చెప్పి ఈ వీడియో పెట్టినప్పుడు నాకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ సునీతక్కను పిలిచి ఈ స్టేట్మెంట్కు మళ్ళా కవరప్, ఇది మార్చ్ 27, 2019 ఇచ్చింది. మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్కు, ఈ ప్రెస్ మీట్ వీడియోకు కవరప్ మళ్ళా పిలిచి ఎందుకు మీరు అట్లా మాట్లాడినారు అని చెప్పి సిబిఐ అడగడము, సునీతక్క చెప్పడం, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. అయితే ఎంత విచారణలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. అంటే ఒక్కసారి వాంగ్మూలం ఇచ్చినాక ఈ మాదిరి కవరప్ చేసుకునే కార్యక్రమం, ఇంప్రొవైజ్ చేసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందా? నేను మీ ముందు 2 ఉదాహరణలు ఉంచా, 2 కూడా ఆన్ పేపర్ డాక్యుమెంటెడ్ స్టేట్మెంట్స్ కూడా మీ అందరికీ అందజేస్తా. అదేవిధంగా పండింటి రాజశేఖర్, నీరుగట్టు ప్రసాద్, షమీం వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మీకు అందిస్తా. రెండోది, మీరు ఫర్దర్ విచారణ ఏ కోణంలో అడగాల? ఇందాక చెప్పినట్టు డాక్యుమెంట్స్ థెఫ్ట్ ఏది ఉందో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది, ఆ డాక్యుమెంట్స్ రికవరీ కోసం ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అని రౌండ్ డిసీలు ఉన్నాయి డాక్యుమెంట్స్ మీద అనేవి వరకు దస్తగిరి చెప్తాడు. తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది దస్తగిరి కూడా చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది విచారణ చేసి మాకు ఫర్దర్ ఎంక్వైరీ చేసి క్లారిటీ ఇవ్వమని అడగాల. మీరు అది అడగరు. అదేవిధంగా షమీం గారు వివేకం పెదనాన్నకు సంబంధించిన సెకండ్ వైఫ్ అనే విషయం అందరికీ తెలుసు, కేసులో కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమెకు వివేకం పెదనాన్నకు ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయిండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతక్క అడగదు, సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రిలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అడగదనేది నిజంగా ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ లెటరు నిజంగా లెటర్ దాచిపెట్టడం అనేది సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన వాల్యుబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది ఇట్ అకౌంట్స్ టు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. ముద్దాయిలు కావాలి వీళ్ళు, మరి ముద్దాయిలు కాకుండా ఎలా పోయినారనేది వీళ్ళకే తెలియాలి. మరి ఇవన్నీ కూడా నేను మీ ముందుంచిన ఉదాహరణలు. అండ్ మరీ ముఖ్యంగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ 2021లో ఒక పెద్ద మనిషి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి మరి ఢిల్లీలో ఒక కీలకమైన పోస్టులో ఉండడము, ఆ పెద్ద మనిషి ఆశీస్సులతో అప్పటి సిబిఐ డైరెక్టర్ గారు నియామకం కావడము, ఆయనను మరి సునీతక్క అనేక సార్లు రెఫరెన్స్తో కలవడము, చంద్రబాబు నాయుడు గారు సునీతక్క కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా ఈ కేసును తీసుకెళ్లడము, వారికి నచ్చిన వారిని మాత్రమే సిబిఐ పిలిచి విచారణ చేసింది. ఏ లెవెల్ అంటే నేను గతంలో కూడా
ఎలక్షన్స్ ముందు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా 2024 ఏప్రిల్ మాసంలో పెట్టిన ప్రెస్ మీట్ కూడా అదే నా చివరి ప్రెస్ మీటు. అప్పుడు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాను. నేను హిమకుంట్ల నన్ను విచారణకు సిబిఐ పిలిచినప్పుడు నన్ను దాదాపు 12 సార్లు విచారణకు పిలిచింది సిబిఐ. మూడోసారి పిలిచినప్పుడు నేను చెప్పా, ఒక హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ రోజు మేము సీన్ ఆఫ్ క్రైమ్లో ఇంట్లో ఉన్నప్పుడు నేను పెదనాన్న డెడ్ బాడీ చూసి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి దాదాపు అతనితో పాటు ఇంకొక 20-25 మంది మనుషులు ఉన్నారు అక్కడ, హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి గేటును అంటే పోలీసులకు ఫోన్ చేసినామన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగండి అని చెప్పినాం. అప్పటికి ఇంకా మా నాన్న కూడా రాలేదు సీన్ ఆఫ్ క్రైమ్కు. మా నాన్న కూడా 7:10 ఆ ప్రాంతంలో వచ్చారు. పోలీసులకు సిఐ గారికి నేనే ఇన్ఫార్మ్ చేసినాను, కొంచెం సేపు ఆగుదాము అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వివేకం ప్రధానం చనిపోయినారు, మా సార్ చనిపోతే చూడనీరా అని కొంచెం బాధపడి గట్టిగా అరిస్తే గేటును కాలుతో తంతే నేను వదిలిపెట్టేసినాం, లోపలికి అందరూ పోయి చూడండి అని చెప్పి. ఆ రోజు నేను ఆ విషయాన్ని సిబిఐకి చెప్పినాక మళ్ళా అది నేను ఆ వ్యక్తి అతనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం కనుక్కుంటే ఆ వ్యక్తి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చెప్పినాడు. ఆ వ్యక్తి దగ్గరికి 2020లో సునీతక్క ఆమె భర్త రాజశేఖర్ గారు వెళ్ళారంట. వెళ్ళి నువ్వు సీన్ ఆఫ్ క్రైమ్కు ఫస్ట్ పోయినోళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి, నిన్ను సిబిఐ వాళ్ళు పిలుస్తారు, అక్కడ జరిగింది అడుగుతారు, వాళ్ళు అడిగిన విషయం నువ్వు చెప్పాలంటే తప్పకుండా చెప్తా, అక్కడ జరిగింది వాళ్ళు అడిగింది తప్పకుండా నాకు తెలిసినంత వరకు నేను చెప్తానమ్మా అన్నాడంట. అట్లా కాదు, వాళ్ళు అడిగినప్పుడు అవినాష్ రెడ్డి నీతో గుండెపోటు అని చెప్పినాడని చెప్పి నువ్వు చెప్పాలా అని చెప్పినారంట. ఎవరు భార్యాభర్తలు ఇద్దరు ఆయనకు. అంటే నాకు అట్లా చెప్పలేదు కదమ్మా, నేను ఎందుకు చెప్పాలి అట్లా అన్నాడంట. అంటే లేదు మా నాన్నకి ఎంతో మంచి శిష్యుడివి నువ్వు, మా నాన్నకు చాలా ఆప్తుడివి నువ్వు అట్లా చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. నేను చెప్పనమ్మా, జరిగినట్టు చెప్పాలంటే ఏడైనా చెప్తాము, మీరు చెప్పమన్నట్టయితే నేను చెప్పనమ్మా, అది అబద్ధము, నేను చెప్పనమ్మా అన్నాడంట. వాళ్ళు వెళ్ళిపోయి నువ్వు ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళా ఒక వారం తర్వాత రెండోసారి ఆ హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి రెండోసారి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చారు. మేము చెప్పమన్నట్లే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా, మేము ట్రైన్ చేసినట్టే, మేము ట్యూటర్ చేసినట్టే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా సిబిఐకి అని చెప్పి ఆ వ్యక్తి మీద ఒత్తిడి తెచ్చారు. అతను రెండోసారి గట్టిగా చెప్పడంతో, నేను చెప్పను అని గట్టిగా చెప్పడంతో వాళ్ళు వెనక్కిపోవడం జరిగింది. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ మాదిరి వాళ్ళు ట్రైన్ చేసి ట్యూటర్ చేసిన విట్నెస్లను మాత్రమే సిబిఐ పిలుచుకొని, ముఖ్యంగా నేను చెప్పిన ఈ కొత్త డైరెక్టర్ నియామకం జరిగిన తర్వాత రామ్ సింగ్ గారు వీళ్ళ చేతుల్లోకి పూర్తిగా వచ్చిన తర్వాత, సుధా సింగ్ గారిని దీపక్ గౌర్ గారిని పూర్తిగా విచారణ నుంచి తప్పించిన తర్వాత, రామ్ సింగ్ అనే వ్యక్తి వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ట్యూటర్ చేసి ట్రైన్ చేసి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు తీసుకునే కార్యక్రమం వీళ్ళు చేశారనేది వాస్తవం. విచారణ పూర్తిగా తరోగా చూసిన వారికి ఎవరికైనా కూడా ఇది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దస్తగిరి స్టేట్మెంట్లో ఇంకా అనేక విషయాలు చెప్తాడు. వివేకానంద రెడ్డి గారికి అనేక అక్రమ రిలేషన్స్ ఉన్నాయని కూడా, అక్రమ సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తాడు. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఆ కోణంలో కూడా మర్డర్ జరిగిండొచ్చు. ఆ కోణంలో పొరపాటును కూడా సునీతకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడూ అడగదు ఆ కోణంలో. అంటే నేను ఆ ఆస్పెక్ట్స్లోకి, ఇండివిజువల్ ఆస్పెక్ట్స్లోకి నేను పోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను పోవడం లేదు. కానీ ఆ కోణంలో మాత్రం విచారణ అడిగిన దాఖలాలు లేవు, అడిగే ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే దస్తగిరి చెప్పిన వాంగ్మూలంలోనే క్లియర్గా ఉంది ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి. అవి ఏ రకంగా ఈ హత్యకు సంబంధము కూడా చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా డ్రైవర్ నీరుగట్టు ప్రసాద్ చెప్పిన దాంట్లో కూడా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ అయినప్పటికీ ఆ కోణంలో ఫర్దర్ విచారణ చేయమని చెప్పి మాత్రం పొరపాటున కూడా అడిగిన దాఖలాలు లేవు. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాయి కాదు, ఇవన్నీ కూడా విచారణ జరుగుతున్నప్పుడే నేను అనేకసార్లు సిబిఐ డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా, కానీ మా మొర ఆలకించలే. ఎందుకంటే ఆ టైంలో సుబోధ్ జైస్వాల్ గారు పైన, కింద రామ్ సింగ్ గారు, వీళ్ళిద్దరి హయాంలో పూర్తిగా లాప్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది తప్ప ఈ విచారణలోని వాస్తవాలేంటి, అసలు మేము చేసేది కరెక్టా కాదా అన్న ఆలోచన అప్పట్లో నిజంగా జరిగిన పరిస్థితులు లేవు. కాబట్టి పూర్తిగా వన్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పుడు కూడా ఆమె కాండక్ట్ చూడండి, ట్రయల్ జరగకుండా ఏదో ఒక అంశం, ఏదో ఒక కారణం పెట్టి ట్రయల్ అడ్డుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
గడిచిన 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక సిల్లీ రీజన్ పెట్టి కోర్టుకు పోవడము, కోర్టు నుంచి సమ్ డైరెక్షన్ తీసుకోవడము, ట్రయల్ని అడ్డుకోవడము. బట్ మాకైతే నమ్మకం ఉంది, అంటే ఏ రోజైనా ఎప్పుడు ట్రయల్ జరిగినా కూడా దేవుని దగ్గర, దేవుని ముందు, చట్టం ముందు తప్పకుండా మా తప్పు లేదని చెప్పి, మేము క్లీన్ అని చెప్పి తప్పకుండా నిరూపించుకుంటామన్న పూర్తి ధైర్యం, విశ్వాసం, నమ్మకం మాకున్నాయనే విషయాన్ని మనవి చేస్తూ, ట్రయల్ జరగడానికి సహకరించమని చెప్పి కూడా సునీతక్కను కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఒకటే, నేను చెప్తా ఉన్నా, ఈ అంశాన్ని వచ్చే ఎలక్షన్ల వరకు దీన్ని డ్రాగ్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి మరింత రాజకీయ లబ్ధి చేకూర్చాలా, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప నిజంగా దీంట్లో న్యాయం కోసం పోరాటం అనేది ఎక్కడా లేదు, ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలు పక్కన పెట్టి తొందరగా ఈ కేసు ట్రయల్ జరిగి దేవుని ముందు, చట్టం ముందు దోషులెవరో తేలే విధంగా తప్పకుండా మరి సహకరించవలసిందిగా కూడా మరి అక్కను కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటిదాకా నేను అనేక అంశాలు మీకు చెప్పా. సునీతక్క వాళ్ళు లెటర్ దాచిపెట్టిన అంశం అయితేనేమి, అదేవిధంగా సౌభాగ్య పెద్దమ్మ అండ్ నరెడ్డి రాజశేఖర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు నైట్ అటెండర్ను కాణిపాకం వెళ్ళమని సెలవిచ్చి పంపడం అయితేనేమి, అదేవిధంగా దస్తగిరి స్టేట్మెంట్లో ఏదైతే డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి ప్రధానంగా కీలకంగా ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, అనేక అక్రమ సంబంధాల గురించి ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, ఇటువంటి అనేక అంశాలపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాల్సిన సునీతక్క అవేమీ అడగకుండా ఇర్రిలవెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అడుగుతూ, ఒకవైపు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా అడ్డుకుంటూ, ఆమె దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా దస్తగిరికి ఎంత ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సునీతక్క మాత్రం మేము హైకోర్టులో దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే వెంటనే హైకోర్టులో ఆమె ఇంప్లీడ్ అయ్యి లూథ్రాన్ పెట్టి వాదనలు వినిపిస్తుంది దస్తగిరి కోసం. ఏమిది అసలు, ఎందుకు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే మీకు వచ్చే నష్టం ఏమిటో నాకైతే నిజంగా అర్థం కాలే. కామన్ మ్యాన్ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కేసు విషయంలో మేము గడిచిన 3-4 సంవత్సరాలుగా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు, వాస్తవాలు తెలియకుండా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, తప్పకుండా నేను భగవంతుని కూడా గడిచిన 4-5 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నా, తప్పకుండా వాస్తవం అనేది ఒకరోజు బయటకు వస్తుంది. జస్టిస్ అండ్ ట్రూత్ విల్ డెఫినెట్లీ ప్రివైల్. ఆ రోజు మీరందరూ మమ్మల్ని దూషించిన మీ అందరూ కూడా మరి తప్పకుండా ఆ రోజు ఆలోచిస్తారు, అరే అనవసరంగా ఇంతకాలం అపార్థం చేసుకొని తిట్టినామని చెప్పి మీరు కూడా అనుకునే రోజు తప్పకుండా వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కేసు ట్రయల్ జరగాల. అదేవిధంగా ఈ కేసు ట్రయల్ జరగడంతో పాటు ఈ కేసు ఇకపై ప్రొలాంగ్ కాకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి ఈ కేసు ఫర్దర్ ప్రొలాంగ్ కాకుండా త్వరగా ఈ కేసు ట్రయల్ జరిగే దిశగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాలను, సిబిఐని, మరీ ముఖ్యంగా ఈ కేసు ప్రొలాంగ్ కావడానికి కీలక కారణమైన మా సునీతక్కను మనవి చేస్తూ ముగిస్తున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చన్నా. మీ అందరికీ స్టేట్మెంట్స్ ఇస్తాను. ఇందాక నేను చెప్పిన పండింటి రాజశేఖర్ గారిది కానీ, లేకుంటే నీరుగట్టు ప్రసాద్ది కానీ, లేకుంటే మా సునీతక్క చేంజ్ ఆఫ్ స్టాన్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ అందరికి కూడా ఐ విల్ సర్వ్ కాపీస్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఎవరు ఆ పెద్ద వ్యక్తి? ఆ పెద్ద వ్యక్తి గురించి, ఆ వ్యవస్థ గురించి మనం మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి నేను మాట్లాడడంలో. నేను గతంలో కూడా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇంతవరకే మాట్లాడగలిగిన. గతంలో 2 సార్లు అంటే విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఒకసారి 2022లో ఐ థింక్ ఒక ప్రెస్ మీట్ పెట్టిన, తర్వాత ఎలక్షన్ ముందు 24లో మాట్లాడినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టిన. మన తెలుగు వ్యక్తి ఢిల్లీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అనే వరకు మాత్రమే చెప్పిన. ఆయన ఆశీస్సులతోనే సుబోధ్ జైస్వాల్ ఎంపికైనాడనే విషయం కూడా చెప్పిన. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ అన్న అనేక సార్లు ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే సిబిఐ డైరెక్టర్కు, అప్పుడున్న సిబిఐ డైరెక్టర్స్కు నేను డీటెయిల్గా రిప్రజెంటేషన్స్ పంపించిన. దాదాపు ఒకసారి అయితే 100 పేజీల రిప్రజెంటేషన్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. నేను ఇందాక చెప్పిన ఈ కోణాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సెకండ్ వైఫ్ యాంగిల్ కానీ, ఈ డైమండ్స్కి సంబంధించిన యాంగిల్ కానీ,
ఈ బెంగళూరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ విత్ ఉమెన్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ డాక్యుమెంట్ స్టోరీ ఏదైతే ఉందో ఆ విషయం అయితేనేమి, అన్ని యాంగిల్స్తో కూడిన డీటెయిల్డ్ రిప్రజెంటేషన్స్ కూడా నేను సిబిఐ డైరెక్టర్ గారికి పంపించిన. బట్ వాటి మీద ఎటువంటి చర్య లేదు. కారణం నేను ఇందాక మీకు చెప్పా ఎందుకనేది. అప్పట్లో విచారణ కీలకమైన దశలో ఉన్న ఆ 2 సంవత్సరాలు కూడా డైరెక్టర్గా ఎవరున్నారో మీకు తెలుసు. కింద రామ్ సింగ్ ఉన్నాడు, పైన ఈయన ఉన్నాడు. ఎక్కడే కానీ ఈ ఆస్పెక్ట్స్ అంటే ఎంతసేపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప వాస్తవం ఏందనేది, వాస్తవం నిగ్గుదేల్చే ప్రయత్నం అప్పుడున్న సిబిఐ చేయలేదు. కేంద్ర హోంశాఖ అంటే హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఈమెయిల్స్ పెట్టానన్న. ఈమెయిల్స్ పంపించాను. ఎప్పుడు కలిసి అయితే నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదు, కానీ ఈమెయిల్స్ అయితే వాళ్ళకు నెంబర్ ఆఫ్ టైమ్స్ హోంమంత్రి గారికి పెట్టాను, ప్రైమ్ మినిస్టర్ గారికి పెట్టాను, సిబిఐ డైరెక్టర్ గారికి కూడా ఈమెయిల్స్లోనే పెట్టింది. అండ్ రిజిస్టర్ పోస్టులు కూడా చేశాను. ఈమెయిల్స్ అండ్ రిజిస్టర్ పోస్టులు చేశాను. సిబిఐ డైరెక్టర్కి చేశా, హోంమంత్రికి చేశా, ప్రధానమంత్రి గారికి కూడా చేశాను. ఆ టైంలో కేసు కీలకమైన దశలో ఉన్నప్పుడే చేశాను. అంటే మీరు మొన్న ఎన్నికల్లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఈ కేసును చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్నికల క్యాంపెయిన్లో ఏ రకంగా ఈ కేసును వాడుకున్నాడో మీరు చూసినారు. అంటే కేవలం సిబిఐ ఒక లాప్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్, ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయంగా వాడుకోగలుగుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటి, వచ్చే ఎన్నికల వరకు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవాలన్న ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సునీతక్క దానికి మద్దతు ఇస్తూ ఉంది. టైమ్ అండ్ అగైన్ ఈ కేసు ట్రయల్ జరగకుండా ఏదో ఒక పిటిషన్ కింద కోర్టులోనో, హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో ఏదో ఒక పిటిషన్ వేస్తుంది. పిటిషన్ వేసి ఆ పిటిషన్ డిస్పోజ్ కావడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది. దానివల్ల ట్రయల్ డిలే అవుతుంది. మొన్న సుప్రీంకోర్టులో 207 స్టేజ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఫర్నిషింగ్ స్టేజ్ అంటే 13 లక్షల ఫైళ్లు ఉన్నాయని చెప్పి సిబిఐ ఏదైతే చెప్పిందో, ఈ 13 లక్షల ఫైల్స్కి సంబంధించిన వెరిఫికేషన్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ కాల. అవి ఓపెన్ కాకపోతే అందులో ఏముందో తెలియకపోతే మాకు ఫెయిర్ ట్రయల్ ఎలా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కొన్ని ఓపెన్ కానివన్నీ కోర్టుకి ఇచ్చాం. సో 207 స్టేజ్ను 4 వారాల లోపల కంప్లై చేయమని చెప్పింది. సో ఒక్కసారి 207 స్టేజ్ కంప్లై అయితే తర్వాత స్టేజ్ ఏంటి, ట్రయల్ బిగిన్ కావడమే. సో దట్ ఈస్ ఇట్. హత్య కేసును ఆ రోజు పవర్లో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు పెదనాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 3 నెలల పాటు విచారణ సంస్థ సిట్ అయినా మరొకటైనా వాళ్ళ చేతిలోనే ఉన్నింది. నిజంగా అట్లా ఏదున్నా కూడా వాళ్ళు తేల్చిండాలి కదా. ఇంకోటి హార్ట్ అటాక్ థియరీ గురించి ఇందాక ఒక అంశం మీకు చెప్పా. ఏ రకంగా కొంతమంది విట్నెస్లతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ దగ్గర వాళ్ళతో ఏ రకంగా ట్యూటర్ చేసి, ట్రైన్ చేసి అవినాష్ రెడ్డి పేరు చెప్పండి, గుండెపోటు అని చెప్పినాడని చెప్పండి అని. మీకు ముఖ్యంగా హార్ట్ అటాక్ అనే థియరీ పెదనాన్న చనిపోయిన మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్, వీళ్ళకి బాగా ఇష్టమైన గవర్నమెంట్ కదా మా అక్క గారికి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సునీతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సునీతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సునీతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి తాను అనుకున్నానని చెప్పి, కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూంలో ఇట్లా చనిపోయినాడు, రక్తం ఉందని చెప్పిన తర్వాత, ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సునీతక్క చెప్తుంది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 ఇయర్స్ బ్యాకే స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను కాదు, నేను విమర్శించడం లేదు.
మార్చి 16, 2019 సునీతక్క సిట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్లా అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్లా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్ ముందు చెప్తాడు. విషయమై మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని, వివేక హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ తెలిపారు. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని, సిబిఐ విచారణ కావాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. ఈ కేసుకు సంబంధించి గత వారం సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్లను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా, బాధాకరంగా ఎందుకన్నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్లు తాగేవాడని స్టంట్ వేసినారని, పంపింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. శివప్రకాష్ రెడ్డి కొడుకు వీళ్ళిద్దరూ ఫోన్లు చేసి ఆదినారాయణ రెడ్డికి ఆయనకు స్టంట్ వేసినారని, గుండెపోటు వచ్చిందని, రక్తపవాంతులై చనిపోయినాడని చెప్పి వాళ్ళు చెప్పి ఆ నిందను కన్వీనియంట్గా కొంతమంది విట్నెస్లను ట్యూటర్ చేసి ట్రైన్ చేసి సిబిఐ అనే సంస్థ తమ చేతిలో అప్పట్లో ఉండింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాంగ్మూలాలు ఇప్పించి అనవసరంగా అన్యాయంగా మా మీద దోసే కార్యక్రమం చేసినారు. దీనికి ఎవిడెన్స్ ఆదినారాయణ రెడ్డి గారి వీడియోనే. దీనికి ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్ మార్చి 16 సునీతకి ఇచ్చిన వాంగ్మూలం, సిట్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం, అది కూడా మీకు షేర్ చేస్తాను. అంటే తానంతకు తానే స్వయంగా ఒప్పుకుంది గుండెపోటు అని చెప్పి ఆమె అనుకుందని, ఆమె అందరికీ చెప్పానని. ఒకవైపు ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారి బామర్ది శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు నాకు గుండెపోటు అని చెప్పి క్లియర్గా చెప్పినాడని చెప్పి. మరి ఈ కోణాల్లో అడగాలి కదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మా సునీతక్క నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా న్యాయం కోరుకునేదైతే కన్నా ఈ కోణంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాలి కదా. ఆదినారాయణ రెడ్డిని పిలవమనో, శివప్రకాష్ రెడ్డిని పిలవమనో, వాళ్ళ కొడుకుని పిలవమనో, లేకుంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంటే మార్చి 16 ఇలా ఉందనో అడగాలి కదా. ఎందుకు అడగడంలా? అత్యంత కీలకమైన అంశాలు కేసులో ఇవి పక్కదారి పట్టించి వేరే వాటిని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ కేసులో ఎంతసేపు కూడా అంటే సునీతక్క పరిస్థితి ఏంటంటే, బయటపడ్డామనుకున్న ప్రతిసారి ఇంకా లోపలికి కూరుకుపోతున్నా అనే భావన ఆమెలో ఉంది. ఏదో తప్పు చేసినామన్న భావన ఉంది ఆమెలో. ఆ భావన ఉంది కాబట్టి ఇట్లా రెలవెంట్ సబ్జెక్ట్స్, రెలవెంట్ ఇష్యూస్ను ఎంక్వైరీ చేయమని అడగకుండా, కోర్టు దృష్టికి తీసుకోకపోకుండా ఇర్రెలవెంట్ ఇష్యూస్ అన్నింటి కూడా కోర్టు దృష్టికి, సిబిఐ దృష్టికి తీసుకొని పోయి కేవలం విచారణను పక్కదారి పట్టించాలా, విచారణను ప్రొలాంగ్ చేయాలా, అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలా. ఇది జరుగుతూ ఉన్న తతంగం. ఇన్ని స్టేట్మెంట్స్ గురించి ఎంక్వైరీ అడగడం లేదా ఆవిడ? ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లే ఆవిడ పదే మారుస్తూ వస్తున్నారు. అసలు ఈ హత్య వెనకాల ఆవిడ కూడా ఉందని మీకు ఎప్పుడు అనుమానం రాలేదు? నేను ఇందాక చెప్పిన అంశాలు ఇదే కదా. ఇప్పుడు బేసికల్లీ ఆమె భర్త తీరు, ముఖ్యంగా లెటర్ దాచిపెట్టమని చెప్పడము, ఆ అటెండర్ను సెలవు మీద పంపమని చెప్పడము, ఇవన్నీ చూస్తే భర్త పైన కానీ లేకుంటే బ్రదర్ ఇన్ లా పైన కానీ అండ్ షమీం గారి స్టేట్మెంట్స్ చదివితే షమీం అంటే వివేకానంద రెడ్డి గారి భార్య సెకండ్ వైఫ్ షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు అన్నీ కూడా బయట పెట్టే ధైర్యం సునీతక్కకు నిజంగా ఉందా? చాలా స్పష్టంగా విచారణలో ఉంది కదా. వివేకానంద రెడ్డి గారు ఆస్తులు ఆమె పేరిట ఇవ్వాలనుకున్నాడని ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. హెచ్పిఎస్ స్కూల్లో అడ్మిషన్ తీసి చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్ళను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. అన్ని కోణాలు ఉన్నాయి కదా. ఒకవైపు
ఈయనకేమో పూర్తిగా డబ్బులు చెక్ పవర్ తీసేసినారు. ఒక పక్క సునీతక్క, రాజశేఖర్ గారు అండ్ సౌభాగ్యమ్మ వీళ్ళందరూ పెద్దమ్మ కలిసి చెక్ పవర్ తీసేసినారు. ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. పూర్తిగా ఆయన అవాయిడ్ చేసినారు. లాస్ట్ 3 సంవత్సరాలు ఆయనతో మాట్లాడను కూడా లేదని చెప్పి విచారణలోనే ఉంది, సునీతక్క మాటల్లోనే ఉంది. మరి ఆయన పూర్తిగా అవాయిడ్ చేసినారు, అబాండన్ చేసినారు. ఆయన తాగి ఇంటి బయట పాపం స్టెప్స్ మీద పడిపోయినా కూడా ఇంటి బయట పండింటి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్ మీద పెట్టారు తప్ప ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పూర్తిగా అబాండన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి అటువంటిది ఆ కోణంలో విచారణ పోకుండా ఇటువంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్ అడగడము, ముఖ్యంగా షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారు ఆమెకు ఎన్నో అష్యూరెన్సెస్ ఇచ్చాడు, అవి అమలు చేయకుండానే ఆయన ప్రాణాలు వదిలాడు. అంటే ఆయన హత్య కాబడ్డాడు. మరి ఎవరు చేసి ఉండొచ్చు ఈ హత్య? ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ ఆస్తులు షమీం గారి పేరిట కొడుకు పేరుతో పోతే నష్టపోయేది ఎవరు? ఆ నష్టం వాటిల్లకుండా వాళ్ళు చేసిండొచ్చు కదా. మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు ఇది? ఆ దొంగలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటివి అవి? ఈ కోణంలో ఎందుకు సిబిఐ విచారణ చేయాలా? ఎందుకు సునీతకి ఈ కోణంలో విచారణ చేయమని ఏ కోర్టును ఎందుకు అడగడం లేదు? ఇదే మా రోదన. సునీత గారు హర్షల్ బీయింగ్ ఎ డాక్టర్, ఆ ఫోటోలన్నీ చూసాక కూడా తను ఎలా కన్ఫర్మ్ చేయగలిగారు అది హార్ట్ అటాక్ అని? సో హర్షల్ బీయింగ్ ఎ డాక్టర్ నంబర్ 1. నంబర్ 2, టీడీపీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లుగా కొద్దిసేపు క్రితం మీరు మాట్లాడుతూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని వాడుకొని 24 ఎన్నికల్లో డిఫేమ్ చేసి గెలిచారని కూడా మీరు అన్నారు. చాలా సినిమాలు కూడా తీసినారు మీ మీద, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? బేసికల్గా మీరు చూసినారు గతంలో, అంటే వివేకం అని ఒక సినిమా తీసినారు వాళ్ళు. ఆ సినిమా డైరెక్టర్ ఎవడో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు, యూట్యూబ్లో ఇష్టానికి రిలీజ్ చేసినారు. కేవలం కొంతమంది క్యారెక్టర్స్ను తీవ్రంగా అసాసినేట్ చేసి రాక్షసానందం పొందేందుకు మాత్రమే అటువంటి సినిమాలు వాళ్ళకు ఉపయోగపడ్డాయి. అండ్ రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు మాత్రం ఆ సినిమా వాళ్ళకు ఉపయోగపడింది. కానీ పైనున్న దేవుడైనా ఈ రకంగా కొంత వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తే దేవుడు కూడా క్షమించడు. ఆ చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు తప్పకుండా బలంగా దేవుడు ముట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మామూలుగా లేఖ రాస్తేనే సిబిఐ లాంటి వాళ్ళు విచారణ చేస్తున్నారు. మీరంటారు మళ్ళీ ఆ పైన ఆయన యాక్షన్ అంటారు. ఇప్పుడైనా దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా మీరు ఈ యాంగిల్స్ కోసం మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారా? ఈ యాంగిల్స్ అంటే ఒకటేనా, సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో, అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మాది అరణ్య నిరోధనగానే మిగిలిపోతూ ఉంది. అండ్ రెండోది, ఇందాక మీరు అడిగిన ప్రశ్న కంటిన్యూయేషను, ఫొటోస్ చూడడమే కాదు, అంటే అక్కడున్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సునీతక్కకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పటికీ కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్లో ఉండింటే, ఎవరికి చెప్పకుండా ఉండింటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలున్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు? ఎందుకు బంధువులకు చెప్పారు? ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలా. సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. వాళ్ళు విచారణ చేసింది కదా సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా.